సార్ నమస్తే సార్. సూర్యోస్మి అమ్మ. సో బీ బెటర్ వారి స్పైన్ ఊర్జా అమెజాన్‌లో టాప్ సెల్లింగ్‌లో బాగా మంచి రేటింగ్‌తో వెళ్తుంది. వ్యూవర్‌షిప్ కూడా ఎక్కువ ఉంది. ఏంటి ఏ విధంగా దీంట్లో ఏమేం పదార్థాలు దాగున్నాయి? ఏ విధంగా ఈ బాడీకి ఇది సూటబుల్? అందరి బాడీస్‌కి సూటబుల్లా? ఏ విధంగా ఆర్డర్ చేయాలి? ఆ డీటెయిల్స్ అన్నీ కూడా వ్యూవర్స్ కోసం. మనకి అంటే సాధారణంగా వేదాన్ని ప్రమాణంగా తీసుకుంటాం. అంటే ఏదైనా మాట్లాడాలంటే అది వేదంలో సంబోధించి ఉండాలి. మనకు 4 వేదాల్లో. అందులో ఉపవేదం అయినటువంటి ఆయుర్వేదం నుంచి కొన్ని మూలికలను తీసుకొని అంటే వేద ప్రమాణం ప్రతిదానికి వేదమే ప్రమాణం. హిందూ సాంప్రదాయం గాని, భారతీయత గాని వేదాన్ని ప్రమాణంగా తీసుకొని మాత్రమే మనం జీవనాన్ని సాగిస్తున్నాం. అందులో ఉపాంగమైనటువంటి ఆయుర్వేదం అంటే వేదం ఎంత బలమైందో ఆయుర్వేదంలో చెప్పబడే కొన్ని మూలికల సమూహమే మనం మాత్రలుగా ఆయిల్స్‌గా కూడా చేసుకుంటూ ఉంటాం. అందులో అక్కడ నిర్దేశించబడినట్టు ఇక్కడ మనం స్పైన్ ఊర్జా గురించి మాట్లాడుతున్నాం. స్పైన్ వెన్ను వనకని వీరుడు అంటారు. అంటే కేవలం మీరు సాఫ్ట్‌వేర్ ఒక్కటే మాట్లాడారు. ప్రతి రంగంలోనూ అంటే ఎవరికైనా సరే ఏదైనా భయం వేసినప్పుడు నాకు వెన్ను వణికింది అంటారు. యెస్. అంటే అవును. చాలా రకాల ప్రొడక్ట్స్ మనం చూస్తూ ఉంటాం. అందులో నాకు బెటర్ అనిపించింది యెస్. స్పైన్ ఊర్జా. వావ్! ఇప్పుడు అంటే సాధారణంగా ప్రతి కంపెనీ కూడా వాళ్ళు వాడినటువంటి పదార్థాలని డిస్క్రిప్షన్‌లో ఇస్తారు. మనం అది చూస్తాం. ఇందులో ప్రధానంగా వాడబడినది క్లెన్జింగ్ అమ్మ. ముందు ఫస్టు క్లెన్జింగ్. ఏదైనా సరే శక్తివంతంగా ఉండాలంటే శుభ్రంగా ఉండాలి. ఇక్కడ మనకి వీళ్ళు వాడింది ఎరండి తైలం, ఆముదం. ఇరండి తైలం. ఆముదం ఏం చేస్తది అంటే శరీరంలో అధికంగా ఏదైనా వ్యర్థం ఉంటే దాన్ని విసర్జింప చేస్తుంది. ఓకే. ఆముదం గురించి విన్నారా? ఎప్పుడైనా యెస్ సార్. వాడారా? విన్నాము. చిన్న పిల్లలకి మోషన్స్ ఆ టైంలో లేకపోతే చిన్న పిల్లలకని కాదు లేడీస్‌కి అలా సహజంగా వాడుతుంటారు. పూర్వం పెద్దలు ఎరండి తైలం ఆముదాన్ని ఇచ్చేవారు. అది ఏం చేస్తంటే శరీరంలో వ్యర్థంగా ఉన్నటువంటి వాతతత్వాన్ని బయటకు తీసుకొచ్చేస్తుంది. ఓకే. మన శరీరం అవసరానికి రిలీజ్ చేస్తుంది అని మనం వాడుకోకపోతే బెల్‌రుబిన్ బైలు ఎక్కువ రిలీజ్ అయిపోద్ది. అదే వాతంగా పరిణమించి మనకి డెలికేట్‌గా ఉన్న ఆర్గాన్స్ దగ్గర అక్యుములేట్ అయినప్పుడు నొప్పులొస్తాయి. ఇది స్పైన్ మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఇప్పుడంతా కూడా నిలబడి పనిచేయటం, వంగి లేవటాలు వీట్లి మీద ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ ఎక్కువ అక్యుములేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది. స్పైన్ డెలికేట్ అవ్వటం, నరం ఇరుక్కుంది అనటం వీటిల్ని ఆ ఎరండి తైలం ద్వారా క్లీన్ చేయడం. ఇక తర్వాత మనకి అతిబల, పునర్నవ ఇలాంటి ద్రవ్యాలు వాడి శక్తివంతంగా చేస్తారు. అలాగే వెన్నెముక బలంగా ఉండడానికి కావాల్సింది కాల్షియం. అది మనకు దొరికే వాటిలో ఇందులో ఆయుర్వేదిక్ ఫార్మేషన్‌లో ఉన్నటువంటి పదార్థాలన్నిటిని కలిపి ఒక శక్తివంతమైన ప్రోడక్ట్‌గా తయారు చేశారు స్పైన్ ఊర్జా. మరి ఇంత గొప్ప ఔషధాన్ని స్పైన్‌కి సంబంధించి పరిచయం చేశారు సార్. మంచి రిజల్ట్ ఉంటుంది అని చెప్తున్నారు. మరి ఏ విధంగా ఆర్డర్ చేయాలి? ఇది మనకి అమెజాన్‌లో మంచి సెల్లింగ్‌లో ఉందమ్మా. అమెజాన్‌లో దొరుకుతుంది. అవును. స్పైన్ ఊర్జా. అంటే పేరు కూడా బావుంది. మంచి శక్తివంతమైనటువంటి పేరు పెట్టడం కూడా జరిగింది. ఎందుకంటే ముందు ఫస్ట్ ఆ పేరే ఇంపార్టెంట్ జనంలోకి వెళ్ళడానికని. ఊర్జా అనే పేరు చాలా ఉజ్వలమైనటువంటి రిజల్ట్స్‌ని ఇస్తుంది అని కూడా చెప్పొచ్చు. వావ్! స్పైన్ ఊర్జా బీ బెటర్ వారి మన అమెజాన్‌లో ఆర్డర్ చేసుకోవచ్చు.